మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ క్లబ్ లో సింగరేణి కాంట్రాక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు. మందమర్రి ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు యాజమాన్యం న్యాయం చేయాలని కోరారు. ఫిబ్రవరి 12న సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేసినట్లు తెలిపారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వేతనం లేకపోవడంతో వారు నష్టపోయారని పేర్కొన్నారు. కార్మికులు హాజరు కావడంతో కాంట్రాక్టర్లపైన కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కాంట్రాక్టర్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కోతలు విధించకుండా తమకు న్యాయం చేయాలని కోరారు. సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాల నాయకులు కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాంట్రాక్టుల ఐక్యత, సింగరేణి కాంట్రాక్టుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 2026 రోజున జాతీయ స్థాయిలో కార్మిక వర్గాలు సమ్మెలో జాతీయ స్థాయిలో సమ్మె చేయడం జరిగింది. ఇక్కడ మరి సింగరేణిలో మరియు కోల్ ఇండియా లోపల బొగ్గు బావులు కూడా బంద్ చేయడం జరిగింది. వారికి మద్దతుగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ప్రతిసారి సమ్మెలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు ఫిబ్రవరి 12 రోజున కోల్ ఇండియా జాతీయ సంఘాలు పిలుపు మేరకు ఉన్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఉన్నటువంటి మందమర్రి డివిజన్లో కార్మికులు ఎవరైతే ఉంటారో ఇటు సివిక్ కానీ లేబర్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు స్ట్రైక్ చేయడం జరిగింది. దానికి గాను ఆ రోజు యూనియన్ నాయకులు కూడా మా కాంట్రాక్టర్లకు చెప్పడం జరిగింది. ఏమనంటే మేము తప్పకుండా మీకు రికవరీ చేయకుండా మేము నో వర్క్ నో పే కింద మేము లెటర్ చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరు యూనియన్ నాయకులు. అయినా కానీ మేము ఒకటే చెప్పినాం నాయకులకు ఏమన్నామంటే గతంలో వచ్చినప్పటికి కూడా 3-4 నెలలు పట్టింది. దయచేసి మీరు వీళ్ళను కార్మికులను కొట్టకండి, ఎందుకంటే వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళ కడుపు నిండుతుందని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కార్మికులు ఏమన్నారంటే సార్ మేము కూడా ఎందుకంటే స్ట్రైక్లో పాల్గొంటే మాకు కూడా వచ్చేటువంటి ఏదైతుందో జీతభత్యాలు కానీ పెరుగుతాయి కాబట్టి మేము స్ట్రైక్లోకి పోతున్నాం అని ఆ కార్మికులు కూడా చెప్పడం జరిగింది. మరి ఒకవేళ గిట్ట మాకు గిట్ట పేమెంట్ గిట్ట దాది రికవరీ గిట్ట చేస్తే మాత్రం మీకు రికవరీ చేసులేదు అని చెప్పేసి కాంట్రాక్టర్లు మేము వాళ్ళకు విన్నవించుకున్నాం. ఎవరికి లేబర్కి కానీ మరియు ఈ యూనియన్ నాయకులకు కానీ చెప్పడం జరిగింది. గతంలో చెప్పినటువంటి సమస్యను ఈరోజు 6 నెలలు పైచిలుకు అవుతుంది. కనీసం ఇప్పటి వరకు కూడా యూనియన్ నాయకులు వాళ్ళ కొడుతురు తప్ప ప్లస్ ఈ ఇంకా వేరే నాయకులు కూడా దీని ఏదో భూతత్వాలు పెట్టి ఏదో కాంట్రాక్టర్ల వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయలు రుబాబు వసూలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న పత్రిక ముఖంగా. కానీ అది తప్ప అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది.